నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోట పట్టణంలో ఘనంగా సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుక. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద అన్నప్రసాద వినియోగ కార్యక్రమం. జిల్లా గూడూరు పట్టణంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి. నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో యోగ శిక్షణ కార్యక్రమం. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా నిరుపేదలకు ఆహార పొట్లాలు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎన్టీఆర్ అభిమానులు ముక్త కట్టంగా జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్ అంటూ నినాదించడంతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. కేక్ ని పంపించి పెట్టిన అభిమానులు ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పాలు అధినేత శ్రీవాసులి నాయుడు, ఎన్టీఆర్ అభిమానులు పంచాంగం చంటి, మీజూరు మధుబాబు, అన్నపల్లి చక్రి, మీజూరు రవి, కోటి, శశి, దినేష్, పవన్, శ్రీకాంత్, ప్రశాంత్, చింటూ, వసంత్, వెంకయ్య, కళ్యాణ్, వెంకటేష్ పాల్గొన్నారు. నువ్వు వచ్చి ఇగో అవు ఆ డీవై నువ్వు వాళ్ళకా తీసుకోలా ఈరోజు మా నందమూరి తారక రామారావు గారి 42వ పుట్టినరోజు సందర్భంగా కోట ఆర్టీసీ దగ్గర మేము ఫుడ్ డొనేషన్ చేస్తున్నాము. దానికి మా సహకరించిన సేనన్న గారు, మధు గారు, అట్లాగే అభిమానులందరూ, యూత్ మాకు చాలా సహకరించింది. దానికి మీడియా మిత్రులు ఇంకా మాకు ముందుకొచ్చి మేము ఉన్నాము, మీరు చేయండి అని మాకు ఇంకా సహకరించారు. ఇట్లాంటి కార్యక్రమాలు నేను ఎన్నో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హ్యాపీ బర్త్డే నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్కి హ్యాపీ బర్త్డే జూనియర్ ఎన్టీఆర్ తారకన్న. ఈరోజు మన కోట ఆర్టీసీ పట్టణంలో నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్కి 42వ జన్మదిన శుభాకాంక్షలు. ఇంత అంగరంగ వైపు జరిపించిన మా నందమూరి అభిమానులకి అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. మరియు ఈరోజు మన సేనన్న మరియు మాకు సహకరించినందుకు, మరియు విలేకరులు మరియు మాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మేము
నందమూరి అభిమానులుగా మేము ఉన్నందుకు మేము ఎంతో గర్వకారంగా ఆనందిస్తున్నాను. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై. తిరుపతి జిల్లా కోట మండలం శ్యామసుందరపురంలో వెలిసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆలయ నిర్వాహకులు శరవణన్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి కోట పట్టణానికి చెందిన వంశీకృష్ణారెడ్డి, హోటల్ అధినేత దువ్వూరు వంశీకృష్ణారెడ్డి, కావ్య, మహిదర్ రెడ్డి ఉభయదాతలుగా వ్యవహరించారు. వంశీకృష్ణారెడ్డి తల్లిదండ్రులు దువ్వూరి మునరత్నం రెడ్డి, మంగ లక్ష్మమ్మ 4వ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆలయ నిర్వాహకులు శరవణన్ తెలిపారు. ఆంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులు అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పలపల్లి కిష్టయ్య, బాలు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. శ్రీ అభయ ఆంజనేయ స్వామి గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. కావున ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మరీ కోరుతున్నాం. శ్రీమతి కావ్యమ్మ, మహేందర్ రెడ్డి ఎవరు ఆధ్వర్యంలో 10 మందికి పేదవారికి అన్నదాన కార్యక్రమం చేయాలని గొప్ప మనసున్న ఈ వ్యక్తి ప్రతి సంవత్సరం వాళ్ళ అమ్మా నాన్నతో వర్ధంతి సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారి తల్లిదండ్రుల ఆశీస్సులు, శ్రీ అభయ ఆంజనేయ స్వామి అనుగ్రహం వారిపై, వారి కుటుంబంపై ఎల్లవేళలో ఉండాలని ఆ స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ రావాల్సిందిగా మరి ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. తర్వాత రామచంద్ర అయిన వాడికి ఎన్ని కావాలో బిర్యానీ యారు మన కట్టి పెట్టి వాళ్ళు బిగిన్ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా జక్కా వెంకయ్య శ్రామిక నగర్లో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య కాలనీ, అలాగే ఆటో కార్మిక సంఘం నుండి కుమ్మరవీధి సెంటర్, శివాలయం సెంటర్, మున్సిపల్ కార్మిక సంఘం, సిపిఐ పార్టీ కార్యాలయం ముందు నాయకుల ఆధ్వర్యంలో కార్యాలయం వద్ద పుచ్చలపల్లి సుందరయ్య
సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మజ్జిగ, చలివేంద్రాలు, మజ్జిగ ప్యాకెట్లు ప్రయాణికులకు, పాదచారులకు అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, గూడూరు ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్, పుట్టా శంకరయ్య, సిఐటియు పట్టణ అధ్యక్షులు బివి రమణయ్య, పామంచి మణి, అడపాల ప్రసాద్, ఆటో కార్మిక సంఘం నాయకులు, మున్సిపల్ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ముత్తలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి సందర్భంగా గూడూరు మున్సిపల్ కార్మికులు ఆయన మఠానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ముత్తలపల్లి సుందరయ్య గారు 1913 మే 1వ తేదీ నెల్లూరు జిల్లాలోని విడవలూరు అలగానపాడు గ్రామంలో జన్మించారు. అతని తండ్రి పేరు వెంకటరామరెడ్డి, తల్లి పేరు శేషమ్మ. ఇతను ఎన్నో పోరాటాలు చేసి దళితులకు కుల వ్యవస్థపై మరియు కార్మిక వర్గంపై ఎన్నో పోరాటాలు చేశారు. ఇలా స్వతంత్ర పోరాటంలో మరి ఉప్పు సత్యాగ్రహం, నిరాకరణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఈ ముత్తలపల్లి సుందరయ్య గారు 1985 మే 19వ తేదీ చనిపోవడం జరిగింది. అందువలన ఈరోజు మున్సిపల్ కార్మికులందరూ కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. వస్తున్నా వెరీ గుడ్. తిరుక్కో అది కామర్లో నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శారీరక శ్రమను వ్యాయామం ద్వారా కలిగించే విధంగా యోగా ప్రక్రియను నగర వ్యాప్తంగా ఉన్న అన్ని పార్కులలో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. నగర వ్యాప్తంగా పార్కులు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తాలనే వెచ్చిస్తున్నామని, ప్రజలంతా తమ ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ కోరారు.
అలాగే డిఎస్డిఓ గారు కూడా. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ఇతరాలు కానీ ఉదయ్ ఎన్ఎస్పి కోఆర్డినేటర్ నయాగా కార్యక్రమాంతా నిర్వహిస్తున్న యోగి విజయ్ కుమార్ గారు మిత్రమండలి వారిని కూడా అదే We'll start the opening prayer. Devabhagam Yada Purve Sanjanana Upasate Sanjanana Upasate Sleep on your eyelids and gently stand up. Take your position on your mat. Inhale, lift your neck up. Exhale, bring your leg down. Down. Inhale, lift your neck up. Exhale, bring your leg down. Now inhale, center. Exhale, bring your neck onto your right shoulder. Exhale, center. Exhale, center. Inhale, rotate back. Both hands up. Your palms should be facing each other. Exhale, bring your hands down. We have to repeat 3 more times. Exhale, back. Now let's do in reverse manner. Inhale, take your elbows back and then forward. Inhale, exhale. Inhale, the center. Inhale, rotate towards your left side. Exhale, center. Inhale towards your right side. Towards your right side. Exhale, center. Inhale, twist towards your left side. Exhale. So, keep your hands in Namaskara Mudra. Don't interlock your fingers. Try to stabilize your body. 4, 5, 6, 7, 8, 9, 10. Gently inhale, bring your hands down. Exhale, your leg down. We have to repeat the same on your left side. So lift your left leg. Compulsory that you should place your feet next to your, place your hands next to your feet. Padahastasana, placing your hands next to your feet, do whatever you can, whichever your body supports. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale very slowly, lift your hands up, exhale hands on the sides of your body. Next, stretch your hands to shoulder level. Inhale, exhale, slowly bring your right hand towards your right feet. Slowly bring your right hand towards right feet and your left hand will be pointing towards the sky. Be there, look towards your left hand. Inhale, gently lift your hands. Now rotate your right leg towards right side, left leg towards left side. Stretch your hands. Inhale, take a deep inhale. Exhale, slowly bring your left hand towards your left feet. Those who can't reach the floor, they can place their hand near your calf muscle or in the front of your leg. Be there. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, exhale, bring both legs together. So we have 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, exhale, release the posture, stretch your legs. Next we are going for kneeling posture, Vajrasana, diamond pose. So slowly fold your knees. Those who are having knee issues,
Please don't pose. We are doing only the half Ustrasana. So be there. Don't close your eyes. Ippudu back bending చేసేటప్పుడు కళ్ళు మూసుకోవద్దండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, lift your chest up. Exhale, sit in Vajrasana. Be there for a few seconds. Just take a deep breathing. Breathe out. Inhale, gently lift your body. Exhale, hands down. Be in this position. Now we are going for frog. Standing frog. Be there. Just inhale and exhale for 5 count. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale slowly to look behind. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, slowly release your left hand, release your right leg. We will repeat on the left side. Now bend your left knee, bring your left feet near to your thigh. Now left hand as support on your back. Try to twist your body. మనకి ట్విస్ట్ రావాలి. వక్రాసనము అని అంటే వక్రంగా శరీరాన్ని తిప్పడము, శరీరాన్ని మెలి తిప్పడము. So you have to twist your back. Very good for your diabetes. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, gently release. Exhale, stretch your legs. 9, 10. Gently inhale and exhale, come down. Last asana, that is Shalabhasana. Take pressure kalutundadi. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 4, 5, 6, 7, 8, 9, 10. Inhale and exhale. 3, 4, 5, 6, 7, 8, 9, 10. Gently bring your neck down. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Stop. Observe. Exhale to right. Inhale to right. Exhale to left. Inhale gently through your nostrils. Exhale as per your capacity by chanting Makara. Last round. Sarve bhadrani pashyantu. Ma kaschit dukhabhag bhavet. I thank one and all. We have finished this session. I thank each one of you who have participated in this occasion. Thanks. Undergraduate students, medical students, they dismiss me. పిఎం మన ఆంధ్ర రాష్ట్రానికి రావడం చాలా సంతోషంగా ఉంది. దానికి సంబంధించి మన స్టేట్లో కూడా రకరకాల కార్యక్రమాలు చేసుకోవాలని మొన్ననే ఆనరబుల్ సీఎం గారు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. దానికి భాగంగా కర్ఫ్యూ ట్రేసర్ ఈవెంట్ కింద యోగా డేది ఈరోజు నెల్లూరులో మనం చేసుకుంటున్నాము. సో దీంతో తర్వాత ఇది యొక్క స్టార్టింగ్ ప్రోగ్రామ్, జిల్లాలో ఫస్ట్ మొదటి ప్రోగ్రాము ఈ సంవత్సరంలో ఇంటర్నేషనల్ యోగా డేని వెల్కమ్ చేసుకోవడానికి. ఇదే విధంగా వచ్చిన వాళ్ళందరూ కూడా మీ కమ్యూనిటీలో ఒకవేళ కొన్ని దూరంగా వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే మీ విలేజెస్ లో కూడా దయచేసి ఈ యాక్టివిటీని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇది ఒక జిల్లా స్థాయిలో మన జిల్లా చూస్తే సుమారు 25 లక్షల పైన జనాభా ఉన్న జిల్లా. దానిలో మనం ఒక 1000 మెంబర్స్ 2000 మెంబర్స్ తో ఒక రోజు యోగా ప్రోగ్రామ్ చేస్తే ఆ అవేర్నెస్ వాళ్ళందరికీ తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు. ఖచ్చితంగా కంటిన్యూస్ గా నెక్స్ట్ ఒక 1 month లో యోగాలో ఇంట్రెస్ట్ ఉన్న అసోసియేషన్స్ కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, జిల్లా యంత్రాంగం తరఫున ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లు కావచ్చు, వాళ్ళ సిబ్బందులు కావచ్చు, వాళ్ళందరూ కూడా అదేవిధంగా స్కూల్స్ ఈ సమయంలో ఆల్మోస్ట్ స్కూల్స్ అందరూ కూడా సెలవులో ఉన్నారు. అంతేగాని నెక్స్ట్ మంత్ నుంచి మనకు ఓపెనింగ్స్ వస్తాయి. సో స్కూల్స్ లో కూడా ఆ పిల్లలందరూ కూడా దయచేసి ఈ యొక్క యాక్టివిటీని ఒక మాస్ అవేర్నెస్ యాక్టివిటీ కింద అట్లీస్ట్ ఒక కామన్ యోగా ప్రోటోకాల్ ఫాలో చేసుకొని
కనీసం 1 or 2 డెమాన్స్ట్రేషన్ అయినా ప్రతి ఊర్లో ప్రతి మండల స్థాయిలో చేసుకున్నట్లయితే ఈ యోగా గురించి అవేర్నెస్ ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. అంటే అది చేసిన మాత్రంగా ప్రతి ఒక్కరు ప్రతిరోజు చేస్తారని లేదు, కానీ కనీసం దాంట్లో ఒక 10%, 20% మంది అయినా యోగా కింద వచ్చినట్లయితే చాలా వరకు మన హెల్త్ బెనిఫిట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మనకు చాలా వరకు హెల్త్ కాస్ట్లు తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి, హాస్పిటల్ విజిట్స్ తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి. సో అది కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా, గవర్నమెంట్ సిబ్బందులందరికీ కూడా, అదేవిధంగా యోగా ప్రాక్టీషనర్స్ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ ఒక 1 month దయచేసి రెన్యూమరేషన్ కానీ అలాంటివి ఏమి చూసుకోకుండా వీలైన వరకు మాక్సిమం అవేర్నెస్ యాక్టివిటీస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని మీ అందరికీ కోరుకొని సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ. Second place. K. Manjusha. Fast करावे. K. Manjusha. अभिश्री करते साई गगन. Danya, Sai Satvika, Jananya. Please come fast. It's about to rain. Please come fast. Fast, one after the other. So, replace అయ్యింటే మళ్ళీ మార్చుకోండి మీరు. Thank you. ఈ కార్యక్రమం విజయవంతంగా ముఖ్యంగా సో మనకు నెక్స్ట్ మంత్ జూన్ 21వ తేదీ ఇంటర్నేషనల్ యోగా డే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు మన ఆంధ్ర రాష్ట్రంలోనే వైజాగ్లో రావడం జరుగుతాయి. సో దానికి భాగంగా జిల్లాలో ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా యోగా సంబంధించిన అవేర్నెస్ యాక్టివిటీస్, మాస్ యోగా ప్రోగ్రామ్స్ మండల స్థాయిలో అదేవిధంగా విలేజ్ స్థాయిలో కూడా చేసుకోవడానికి నిన్నటినే చీఫ్ సెక్రటరీ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. సో దాని భాగంగా ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయిన 30 రోజుల్లో జిల్లాలో మల్టిపుల్ యాక్టివిటీస్ యోగాని అవగాహన కల్పించినట్టు, జనాలకి అవగాహన కల్పించినట్టు, చాలా వరకు పార్టిసిపేషన్ ఉన్నట్టు యాక్టివిటీస్ చేసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. సిబ్బందులందరూ కూడా, గవర్నమెంట్ సిబ్బందులందరూ కూడా ప్రతి గ్రామంలో కానీ ప్రతి మండలంలో కానీ కొద్దిగా షెడ్యూల్ ఆఫ్ యాక్టివిటీ ప్రిపేర్ చేసుకొని ఈ యాక్టివిటీ ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. తిరుమల శ్రీవారిని మైసూర్ మహారాణి ప్రమోదాదేవి దర్శించుకున్నారు. శ్రీ కంఠదత్త వడయార్ భార్య ఈ ప్రమోదాదేవి. ఈ ఉదయం శ్రీవారి సేవలో ఆమె పాల్గొన్నారు. 2 భారీ వెండి అఖండ దీపాలను స్వామివారికి విరాళంగా అందజేశారు. రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆలయ అధికారులకు ఈ దీపాలను అందించారు. ఒక్కో వెండి అఖండం సుమారు 50 కిలోల బరువు ఉంటుందని టీటీడీ సిబ్బంది తెలిపారు. ఈ అఖండాలు శ్రీవారి గర్భగుడిలో వెలిగించే సంప్రదాయ దీపాలు. సుమారు 300 సంవత్సరాల క్రితం అప్పటి మైసూరు మహారాజు ఇలాంటి దీపాలను ఆలయానికి విరాళంగా అందించినట్లు చరిత్రలో ఉంది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ మైసూరు రాజమాత వాటిని సమర్పించడం విశేషం. వీరితో పాటుగా సినీ నటి జయప్రద, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.
హైట్ ఎంత ఇది? ಎಲ್ಲ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ಗೆ మన ఆపరేషన్స్ అంతా వచ్చి అప్లై చేసి మెజర్మెంట్ ఇచ్చాము. ఇచ్చారు సార్ అంటే తీసుకుని మెజర్మెంట్ ఇచ్చారు. This was given 3 days back. In the existence of sun and moon, so this will burn in the Garbhagudi of Lord. అదే అవరే వాళ్ళే What is the lifetime? పైన పైన అట్లే సార్ महते क्षत्राय महत आधिपत्याय महते जानरे केशवो भरता राजा सोमोऽस्माकं ब्राह्मणानां गौराजेत्याः तस्मात् सोमनमराज्यमधायेत्याः राज्यमेवास्मिन् प्रतिदधाति वृषशैराधमाग्नेश्वर एव दैवतन्नः अनिशैराधिप एव दैवतन्नः भगवान् वेङ्कट एव दैवतन्नः श्रीनिवासं परमागतिर्नः वक्त्राब्जे भाग्यलक्ष्मी करदरकमले सर्वदा रामलक्ष्मणं भरे कीर्तिलक्ष्मी सर्वाङ्गे सौम्यलक्ष्मी मयुविजयता सर्ववेङ्कटेश्वर प्रसाद सिद्धिरस्तु सकल कल्याण समृद्धिरस्तु. సార్ మీ ఇష్టం.
ಮನೆ ಎಷ್ಟು ಒಂದು 4 ಪೊಂಗಲ್ ಬೆಣ್ಣೆ ಪೊಂಗಲ್ ಅಲ್ಲ ಸರಿ ನೋಡಿ ಶಶಿ ಅದು ಅಮೌಂಟ್ బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోట పట్టణంలో ఘనంగా సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుక. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద అన్నప్రసాద వినియోగ కార్యక్రమం. జిల్లా గూడూరు పట్టణంలో కామ్రేడ్ కుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి. నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో యోగ శిక్షణ కార్యక్రమం. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.